సాధారణంగా బ్యాంక్ అనగానే మనకేం గుర్తొస్తుంది? మన డబ్బును భద్రంగా దాచుకునే చోటు, అంతేకదా? కాని బ్యాంకు పాత్ర అంతకంటే చాలా పెద్దది. చెప్పాలంటే బ్యాంకు రెండు వేర్వేరు టోపీలు పెట్టుకున్నట్టుగా పనిచేస్తుంది. ఒకటి మన ఆస్తులకు సంరక్షకుడుగా, రెండు మన పనులకు సహాయకుడుగా. ఈ రెండింటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలామందికి బ్యాంకు అంటే డబ్బు దాచుకునే ఓ ఖజానా అంతే. కాని నిజంగా అంతేనా? అస్సలు కాదు. దాని అసలు పని అంతకు మించి చాలా ఉంటుంది. అవేంటో ఈరోజు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా బ్యాంక్ పోషించే ఆ రహస్య పాత్రలేంటో చూస్తాం. తరువాత సంరక్షకుడుగా దాని బాధ్యతలేంటి, సహాయకుడుగా దాని బాధ్యతలేంటో కూడా తెలుసుకుందాం. చివరగా ఈ తేడాలు మనకు ఎందుకంత ముఖ్యమో మాట్లాడుకుందాం. అవును, బ్యాంక్తో మనకున్న బంధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం కోరే సేవను బట్టి అది ఒక సంరక్షకుడిలానో లేదా ఒక సహాయకుడిలానో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాంకు రెండు ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది. ఒకటి మన ఆస్తులకు సంరక్షకుడిగా ఉండటం, రెండోది మనం చెప్పిన పనులు చేసే సహాయకుడిగా వ్యవహరించడం. ముందుగా ఈ సంరక్షకుడి పాత్రేంటో చూద్దాం. మొదటగా బ్యాంకు ఎప్పుడు సంరక్షకుడుగా అంటే ట్రస్టీగా వ్యవహరిస్తుందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇంకొకరి ప్రయోజనం కోసం బ్యాంకు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతను తీసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. అసలీ ట్రస్టీ అంటే ఎవరు? పెద్ద కష్టమేం కాదు. ఒకరి మేలు కోసం వాళ్ల ఆస్తిని జాగ్రత్తగా చూసుకునేవాళ్లే ట్రస్టీ. ఎవరికోసమైతే ఆస్తిని చూసుకుంటారో వాళ్లని లబ్ధిదారుడు అంటాం. అంతే. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన పాయింటుంది. అదే ఫ్యూడ్యూషియరీ డ్యూటీ. అంటే బ్యాంకు తన సొంత లాభం కంటే కూడా లబ్ధిదారుడి మంచి గురించే ముందుగా ఆలోచించాలి. ఇది చట్టపరంగా చాలా బలమైన, నమ్మకంతో కూడిన బాధ్యత. దీని ఒక చిన్న ఉదాహరణతో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అనుకుందాం, ఓ పేరెంట్ వాళ్ల 15 ఏళ్ల బాబు లేదా పాప పేరు మీద కొంత డబ్బు జమ చేశారు. అప్పుడు బ్యాంక్ ఆ డబ్బును ఒక ట్రస్టీగా తన దగ్గర భద్రంగా ఉంచుకుంటుంది. ఆ పిల్లలకి 18 ఏళ్లు రాగానే ఆ డబ్బును వాళ్లకి ఇచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ బ్యాంకుది పూర్తిగా సంరక్షకుడి పాత్ర. ఓకే, థీరీ బానే ఉంది. మరి నిజ జీవితంలో ఈ ట్రస్టీ వ్యవహారం ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. మొదటి సందర్భం, అరుణ్ అనే ఒకాయన బ్యాంకుకి వెళ్లారు. పని అయిపోయాక టెన్షన్లో అనుకుంటా తన బంగారు గొలుసును అక్కడే డెస్క్ మీద మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇలాంటప్పుడు బ్యాంక్ అనుకోకుండానే ఒక సంరక్షకుడుగా మారిపోతుంది. దాని బాధ్యతలేంటంటే ఆ వస్తును భద్రంగా తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ రిజిస్టర్లో రాయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తర్వాత సరైన ఐడెంటిఫికేషన్తో అసలు యజమాని వచ్చి అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలి. ఇప్పుడు రెండో సందర్భం చూద్దాం. శర్మగారు తన కూతురి యూనివర్సిటీ ఫీజు కట్టడానికి బ్యాంకుకి వెళ్లారు. ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ ఇవ్వమని అడిగారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. ఇదే ట్రాన్సాక్షన్లో బ్యాంక్ రెండు రకాల సంబంధాలను కలిగి ఉంటుంది. డ్రాఫ్ట్ అడిగిన శర్మగారితో బ్యాంకుది రుణగ్రహీత రుణదాత సంబంధం. కాని ఆ డబ్బు ఎవరికైతే చేరాలో అంటే ఆ యూనివర్సిటీకి బ్యాంక్ ఒక ట్రస్టీ. అంటే ఆ డబ్బును యూనివర్సిటీ కోసం నమ్మకంగా కాపాడుతోందన్నమాట. సరే, ఇప్పుడుదాకా సంరక్షకుడు పాత్ర చూశాం గదా. ఇప్పుడు బ్యాంక్ వేసుకునే రెండో టోపీ అంటే సహాయకుడి లేదా ఏజెంట్ పాత్ర గురించి తెలుసుకుందాం. ఏజెంట్ అంటే ఎవరు? సింపుల్. ప్రిన్సిపల్ అంటే కస్టమర్ చెప్పిన పనులను వాళ్ల తరఫున చేసేవాళ్లే ఏజెంట్. ఇది మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. మరి బ్యాంకు ఏజెంట్గా ఏమేం పనులు చేస్తుంది? మనం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. అంటే ప్రతీ నెల ఇంటి రెంట్ కట్టమని, ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించమని, మన తరపున చెక్కులు కలెక్ట్ చేయమని, షేర్లు కొనమని, ఇలాంటివన్నీ బ్యాంకు ఒక ఏజెంటుగా చేస్తుంది. ఇక్కడో కేస్ స్టడీ చూద్దాం. కబీర్ గారు తన బ్యాంకుకు ప్రతీ నెల 15,000 రూపాయలు ఇంటి అద్దె కట్టమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కానీ బ్యాంకు సిస్టంలో ఏదో సమస్య వచ్చి 2 నెలలు పేమెంట్ అవ్వలేదు. ఫలితమేంటి? పాపం కబీర్ గారికి ఇంటి ఓనర్ నుంచి లేట్ ఫీతో నోటీసొచ్చింది. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది? ఏజెంట్గా ఇచ్చిన సూచనలను సరిగ్గా పాటించనందుకు ఆ నష్టానికి బ్యాంకే బాధ్యత వహించాలి. మరి ఈ ఏజెంట్ ప్రిన్సిపల్ సంబంధం ఎప్పుడు ముగుస్తుంది? అంటే బ్యాంకు మన సహాయకుడిగా ఉండటం ఎప్పుడు ఆగిపోతుంది?
ఈ ఏజెన్సీ రద్దు అవడానికి కొన్ని కారణాలున్నాయి. ఉదాహరణకు, కస్టమర్ చనిపోయినప్పుడు, లేదా దివాలా తీసినప్పుడు, లేదంటే మానసికంగా బాగోలేనప్పుడు, అలాగే అప్పగించిన పని పూర్తయినప్పుడు కూడా ఈ సంబంధం ముగుస్తుంది. అప్పుడు బ్యాంకుకి ఏజెంటుగా పనిచేసే అధికారం పోతుంది. సరే, ఇప్పటిదాకా సంరక్షకుడు, సహాయకుడు అని 2 పాత్రల గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ తేడా తెలుసుకోవటం మనకు ఎందుకంత ముఖ్యం? చూడండి, సంరక్షకుడు అంటే ట్రస్టీ. అతని పని ఆస్తులను కాపాడటం, లబ్ధిదారుడి కోసం పనిచేయటం. అదే సహాయకుడు అంటే ఏజెంట్. అతని పని మనం చెప్పిన సూచనలు పాటించటం, ప్రిన్సిపాల్ కోసం పనిచేయటం. ఈ రెండిటికి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. అందుకే బ్యాంకు ఏ పాత్రలో ఉందో మనకు తెలిసితే ఏ పరిస్థితిలోనైనా దాని చట్టపరమైన బాధ్యతలేంటి, ఒక కస్టమర్గా మన హక్కులేంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యం. చివరగా ఒక ప్రశ్న. అంతా ఆటోమేటెడ్ పేమెంట్స్, డిజిటల్ బ్యాంకింగ్ అయిపోయిన ఈ రోజుల్లో మనమిచ్చిన ఒక సంక్లిష్టమైన సూచన విఫలమైతే ఫైనల్గా బాధ్యత ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి.